బెంగాలీల జీవన విధానంలో దుర్గా పూజ విడదీయరాని ఒక భాగం. శక్తి పూజ నిత్యం చేసేవారికి శక్తి అవసరమేమిటో చెప్పవలసి రావడం నేటి దురదృష్టం. వివేకానందుడు, అరవిందుడు, నేతాజీ లాంటి వీరులను కన్న భూమి అది. ఈరోజు అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతున్నారు. దానికి కారణం మమత కాదు, సుదీర్ఘమైన కమ్యూనిస్ట్ పాలన. తమ చరిత్రను, తమ మూలాలను బెంగాలీలు మర్చిపోయేటట్లుగా చేశారు వారు. బెంగాలీలు శక్తి పూజ రాముడితో కూడా చేయించారు. వాళ్ళ రామాయణంలో రాముడు దుర్గా పూజ చేస్తాడు. రావణ సంహారం కోసం రాముడు దుర్గా పూజ చేస్తాడంటాడు కృత్తివాసముని. అంతేనా? సహస్ర కమలాలతో అమ్మను అర్చించాలని శ్రీరామ సంకల్పం. అయితే 999 మాత్రమే లభ్యమవుతాయి. 1000వ కమలం అమ్మ పాదాల మీద అర్చించవలసి వచ్చినప్పుడు బాణపు ములుకుతో తన కన్ను ఒకటి పిగిలించడానికి సంకల్పిస్తాడాయన. కమలాల వంటి కన్నులు కలవాడు కదా ఆయన. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై వరమిస్తుంది. శక్తి పూజ అంతగా విడదీయరానిది వారి జీవితంలో. మరలా అది విస్తృతంగా సాగాలి. కలిపురుషులను అంతం చేయాలి. ఇట్లు ఊటుకూరు జానకి రామారావు. వారి ఫేస్బుక్ నుండి సేకరించబడింది. భారత్ మాతా కీ జై.